ఎంత గొప్ప తల్లి! అశ్రుపూర్ణముఖీం దీనాం కృశాం అనసనేన చ శోకధ్యానపరాం దీనాం నిత్యం దుఃఖపరాయణం. ఎంత గొప్ప తల్లి అని పైనున్న ఆయన రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నారు. ఎవరికి? ఆ సీతమ్మకే. తనని తాను రక్షించుకోలేని దానిలా ఏడుస్తున్న సీతమ్మకే పైన కూర్చున్న ఆయన నమస్కారం చేస్తున్నారు. ఆ సీతమ్మకే ఇన్ని వేదాలు చదువుకుని 10 తలకాయలున్నవాడు మైలలలనే యథాసుఖత్వం తైచ సమేత్వలంతు బంధవాస్తే అంటున్నాడు. రా, నా పాన్పు చేరు, నన్ను సుఖపెట్టు, నువ్వు సుఖమనుభవించు, కావలసినవి తిను, మంచి బట్ట కట్టుకో, ఏకవేణీ ధరా చెయ్యాం ధ్యానం మలినమంబరం మస్తానే ఉపవాసస్య నైతా నౌపైకానితే. ఎందుక ఒంటి చెడ, ఎందుక మలినమైన వస్త్రం, ఎందుక భూషయనం, లే సంతోషం అనుభవించు, సుఖాలు అనుభవించు అంటున్నాడు. ఒక ఆయనకి ఆవిడ ఎలా కనపడుతోంది? ఒక ఆయనకి ఆయన అనుభవించడానికి యోగ్యమైనటువంటి కేవలము ఒక అబలగా కనపడుతోంది. ఒక ఆయనకి ఎలా కనపడుతోంది? మహాపతివ్రత. అసలు లోకములలో ఆమెతో సమానమైనది వేరొకటి లేదు. అంతటి పవిత్రమూర్తిగా ఒక ఆయనకి కనపడుతోంది. అలా కనపడ్డ ఆయన ఏమయ్యారు? చిరంజీవి అయి ఇప్పటికీ ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం భవిష్యత్ బ్రహ్మ అవుతున్నారు. 10 తలలున్నా, కాంచనలంకని పాలించినా, ఎంత చదువుకున్నా, వేదం తెలుసున్నా, ఎన్ని ఇతర శాస్త్రములు తెలుసున్నా, ఎంత అనుష్ఠానం చేసినా లోపల భావన సరిగా లేక షట్పదమై లౌకిక సుఖముల కోసం తిరుగుతున్నవాడు ఏమైపోయాడు? 10 తలలు తెగిపోయి అపకీర్తి సంపాదించుకుని పడిపోయాడు. అదే సీతమ్మని అలా చూసినవాడు అలా నశించిపోయాడు. అదే సీతమ్మని అలా చూసినవాడు భవిష్యత్ బ్రహ్మ అయ్యాడు. రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థ రక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం లీలానాటక సూత్రఖేళనకరీ విజ్ఞాన దీపాంకురి. ఆ తల్లి ఏం చేస్తూ ఉంటుంది అంటే, నీ అంత నువ్వుగా శాస్త్రాన్ని పట్టుకోవడానికి, గురువుగారిని పట్టుకోవడానికి వీలుగా ఒక మానవ జన్మని కటాక్షించింది, ఒక మంచి కంఠాన్ని కటాక్షించింది. దానితో నువ్వు భగవన్నామని చెప్పుకోంది. మంచి బుద్ధినిచ్చి శాస్త్రములు చదువుకోంది. గురువుగారినిచ్చి ఆయన పాదములు పట్టుకుని ఆయన చెప్పింది విని చక్కగా నీ మంచి మార్గంలో ప్రయాణం చేసి తరించు అని చెప్పింది. ఇవన్నీ ఆవిడే ఇచ్చింది. ఏది పట్టుకోవాలో ఇచ్చింది, పట్టుకోవడానికి కావలసిన ఉపకరణములను ఇచ్చింది. ఇవన్నీ ఇచ్చి సంతోషంగా తృప్తిగా జీవనం చేసి అభ్యున్నతిని పొందు అని చెప్పింది. తల్లి చెప్పినట్టు చెప్పింది. వాడు ఇవన్నీ వదిలిపెట్టి ఇచ్చిన వాటిని పట్టుకుని దుర్వినియోగం చేస్తున్నాడు. కనీసంలో కనీసం నేను దుర్వినియోగం చేస్తున్నాను, పాడైపోతున్నానని వాడు తెలుసుకున్నాడు అనుకోండి, వాణ్ణి వాడు సంస్కరించుకోలేకపోతే అమ్మా అంటే సంస్కరించడానికి నేనున్నాను అంది. ఇది శరణాగతి. లేదు, నువ్వు శాస్త్రాన్ని పట్టుకుంటావా, అర్ధంతరంగా ఆయుర్దాయం ఆగిపోయి నువ్వు ముందుకు వెళ్ళలేకపోతే వచ్చే జన్మలో దీనికి కొనసాగింపు చేయిస్తా, మళ్ళీ మంచి జన్మనిస్తా. ధన్య అన్న నామానికి లలితాశాస్త్రంలో భాస్కర్రాయల వారు చేసిన వ్యాఖ్యానం ఇదే. మళ్ళీ మంచి జన్మనిచ్చి ఏ సంకల్పంతో శరీరం వదిలిపెట్టాడో ఆ సంకల్పం కొనసాగడానికి శరీరాన్ని ఇస్తుంది. కాబట్టి ఆవిడ దోషం ఏముంది అందులో? అనుగ్రహించడానికి ఆవిడ ఎప్పుడూ మధురమైనటువంటి తేనె పట్టుకుని సిద్ధంగా ఉంది. ఎలా వాడుకుంటామన్నది నీ ఇష్టం. ఆ పంచేంద్రియాల్ని, ఆ మనసుని ఎవడెలా వాడుకుంటున్నాడు అన్నదాన్ని బట్టి వాడు తరిస్తున్నాడు. నువ్వు మార్పు కావాలని కోరుకుంటున్నావా? ఇవ్వడానికి ఆవిడ సిద్ధము సుమా. ఆమెకేమి రాగద్వేషాలు లేవు. వీడికి ఇవ్వనా, వీడికి ఇవ్వద్దా, ఆవిడికి ఏం లేదు. ఆవిడికి కావలసింది ఏమిటి? అమ్మా అని ఒక్క పిలవడం కాదుట. ఇంకా విచిత్రం ఏమిటో తెలుసా? అసలు ఆవిడ బాధపడేది, బెంగపడేది ఎవరి కోసం అంటే, వీడికి తెలియలేదురా, వీడికి ఒక్కసారి శాస్త్రాన్ని పరిశీలించుంటే వీడికి ఉన్న శరీరం గురించి వీడికి తెలిసి ఉండేది. కోట్ల జన్మలెత్తితే తప్ప మళ్ళీ రాదు. జంతువునాం నరజన్మ దుర్లభం, మళ్ళీ పుట్టలేడు మనుష్యుడిగా. ఎంత కష్టపడితే వస్తుందో శాస్త్రంలో చదివితే మనకే బెంగేస్తుంది. ఇంత కష్టపడితే వచ్చిన శరీరమా, దీన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాను నేను అనిపిస్తుంది. అంత గొప్ప శరీరాన్ని ఇచ్చాను, మనసు ఇచ్చాను, ఇంద్రియాలను ఇచ్చాను,
ఏదో కట్టుకుపోయేవాళ్ళగా అన్నీ దాచుకోవడమే కానీ ఒకడికి పెట్టింది లేదు, ఓ తరిద్దామన్న ఆలోచన లేదు, ఓ శాస్త్రం అక్కర్లేదు, ఓ గురువు అక్కర్లేదు. అయ్యో వీడిలా పాడైపోతున్నాడే ఎలా అని ఆవిడ ఆలోచన చేస్తూ ఉంటుంది, వీడిని ఎలా ఉద్ధరిద్దామని. భ్రువౌ భుగ్నే కించిత్ భువన భయభంగ వ్యసనిని అంటారు శంకర్లు. సాధారణంగా ఏదైనా ఆలోచన ఉంటే కొద్దిగా ఇలా కనుబొమ్మ ముడేస్తారు. బాగా ఇలా ముడేసి తీవ్రంగా చూశాడు అనుకోండి, కోపంగా ఉన్నాడని గుర్తు. ఏదో కొద్దిగా ఇలా ముడేసాడు అనుకోండి, నాకు ఏదో జ్ఞాపకం రాలేదనుకోండి, అది కొద్దిగా కనుబొమ్మలు ముడేస్తాను అంటే ఆలోచనలో ఉన్నాను అని గుర్తు. ఆవిడ కూడా అలా కనుబొమ్మలు ముడేసి ఉందిట. దేని గురించి ఆలోచించాలి ఆవిడకి ఏముంది ఆలోచించడానికి అంటే తల్లి కనుక మన గురించి ఆలోచిస్తుంది. అరే ఇన్నిచ్చాను రా, ఆవిడికి తెలియట్లేదు, ఎంతసేపు లౌకిక సుఖాలని పట్టు కూర్చున్నాడు, ఏమైపోతాడు, కోట్ల జన్మల వెనక్కిపోయి ఎప్పటికి తరిస్తాడు. మరి ఆవిడే తిన్నగా జోక్యం చేసేసుకోవచ్చుగా. అంటే ఆవిడ బుద్ధినిచ్చిందిగా నీకు, నువ్వు తరించలేకపోతున్నావని కనీసం తెలుసుకో, తప్పు మార్గంలో ఉన్నానని. అమ్మా నాకు ధార్మికంగా బ్రతకగలిగిన అదృష్టాన్ని అని ఒక్క మాట, అది కూడా అడగక్కర్లా అని, అమ్మా అను, అది కూడా అడగక్కర్లా. అదే భగవంతుడు పురుషుడుగా ఉండడానికి భగవంతుడు స్త్రీగా ఉండడానికి ఉండే తేడా. భగవంతుడు పురుష రూపంలో ఉన్నాడనుకోండి, మీరు నోరు విప్పి అడగవలసి ఉంటుంది. అందుకే రామాయణంలో రాముడి ప్రతిజ్ఞ అయితే ఏమిటో తెలుసా? సకృదేవ ప్రపన్నాయ తవాస్మీత చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ. రామా నేను నీవాడను అన్నవాణ్ణి చేపట్టుకుని పైకెత్తుతాడు. సీతమ్మ దగ్గర అమ్మా నేను నీవాడను అని అనక్కర్లేదు, అమ్మా అంటే చాలు. అది కూడా అనక్కర్లేదు. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతుం రాక్షసో మహతో భయాత్. వెళ్ళి ఒక్కసారి అలా నేల మీద పడిపోతే చాలా ఆవిడ దగ్గర. పడలేవా? ఇలా అంటే చాలు. పరాశర భట్టర్లు అంటారు, ఐశ్వర్యమక్షరగతిం పరమం పదం వా కస్మైతి చంజలి భరం వహతే వితీర్య అని. అమ్మవారు ఎంత విచిత్రమైనటువంటి రీతిలో ప్రవర్తిస్తుందంటేట, మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా నమస్కరించి అమ్మా నన్ను సంస్కరించు అని ఒక్కసారి అన్నవాడిని అనక్కర్లేదు. నేల మీద పడి నమస్కరిస్తే నేలపడక్కర్లేదు. ఇలా అంటే ఐశ్వర్యమక్షర గతిం పరమం పదం వా కస్మైతి తంజలి భరం మహతే వితీర్య. కావలసినంత ఐశ్వర్యాన్ని, 3 తరాల్ని చూడడానికి కావలసినటువంటి అదృష్టాన్ని ఇచ్చి త్వం లజ్జసే కలయకోయుతుదారభావ. ఆఖరణవాడి ఆయుర్దాయం అయిపోయి వాడు ప్రాణాన్ని విడిచిపెట్టినప్పుడు పరాత్పరుణ్ణి వెంట పెట్టి తీసుకొచ్చి ఆయనకి చెయ్యిచ్చి ఎత్తండి అని చెప్పి గరుడ వాహనం మీద ఎక్కించుకుని తీసుకెళ్ళిపోతుంటే ఈ ఎక్కిన జీవుడు అటు ఇటు చూసి అమ్మేది స్వామి అని అడిగితే, అదిగోనో ఆ కిటికీ దగ్గర తెరచాట్న నించుంది అంటే, ఏ అమ్మా నాకు ముఖం చూపించలేదేం, తప్పు చేశానా అంటే, సిగ్గుతో ఎర్రబడిన బుగ్గలతో అంటుందిట, ఒరేయ్ నన్ను నమ్మి త్రికరణ శుద్ధిగా నమస్కారం చేశావు. ఉత్తుత్తి నమస్కారాలు కావు, త్రికరణ శుద్ధిగా నమస్కారం చేశావు. ఏమిచ్చానరా? ఇహమునందు నీకు తృప్తినిచ్చా. తృప్తిని మించిన ఐశ్వర్యం ఏమిటండి? తృప్తిగా బ్రతకగలిగిన అదృష్టాన్ని ఇచ్చా. 3 తరాలు చూశావు, చక్కగా దీర్ఘాయుష్మంతుడు అయ్యావు, తేలికగా శరీరాన్ని వదిలేశావు, స్వామితో కలిసి వాహనం ఎక్కి బయలుదేరి వస్తున్నావు. ఇంతకన్నా నేను నీకేమీ చేయలేకపోయాను, మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తే నీ సిగ్గుపడి ఎర్రపడిన ముఖంతో పక్కకి నించున్నాను రా అంటుంది. అది ఆ తల్లి యొక్క కృప, ఆ ఎరుపు అక్కడికి పరిసమాప్తం. కాబట్టి ఆమె ఎరుపుకి అర్థం ఏమిటంటే, నువ్వు ఒక్కసారి అమ్మా అనగలిగితే నిన్ను ఎక్కడికైనా చేర్చగలిగిన తల్లి, ఎంత మార్పు అయినా తీసుకురాగలిగిన తల్లి. కానీ అలా అనగలిగినటువంటి ప్రజ్ఞ మనకు ఉండాలి. అయ్యో సద్వినియోగం చేసుకుందామన్న తాపత్రయం అన్నా ఉండాలి, చేసుకోలేకపోతున్నానన్న ఆర్తితో ఆమెని జోక్యం చేసుకోమని అడగగలిగినటువంటి అధ్యవసాయమైనా ఉండాలి. అలా లేకపోతే పునర్జన్మల యందు తిరుగుతూ ఉంటుంది. అవన్నీ ఆవిడ లెక్కలు. ఆ లెక్కలు ఆవిడ దృష్టిలో పెట్టుకుని
ఏం చేస్తుంటుందంటే ఎవరికి ఏ జన్మ ఇవ్వాలో పునర్జన్మ దానిని ఆఖరి ఊపిరిలో ఆఖరి ఆలోచనని బట్టి పునర్జన్మలను ఇస్తూ జీవులను తిప్పుతుంటుంది. మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. కాబట్టి అమ్మా, ఇది నీ యొక్క వైభవం, ఇది నీ యొక్క గొప్పతనం. కేవలం అన్నం పెట్టేదానివి కావు, అన్నం పెడుతూ అన్నం పెట్టిన అమ్మా అని నువ్వు అనగలిగితే ఇంత ఎత్తు ఎత్తగలిగినటువంటి తల్లివమ్మ, ఇంత మార్పు తేగలిగిన దానివమ్మ. శరీరం ఒక్కటే పోషించడం కాదు, లోపల మనసులో కూడా మార్పు తేగలిగినటువంటి తల్లివి అని కీర్తిస్తూ శంకరులు లీలానాటక సూత్ర ఖేళనకరి విజ్ఞాన దీపాంకురి. ఆమె విజ్ఞానమనేటటువంటి దీపమును వెలిగిస్తుంది లోపల. గమ్మత్తైన మాట. జ్ఞానం అంటలేదు, విజ్ఞానము, విశేషమైనటువంటి జ్ఞానము. మీరు ఒక్క విషయం ఆలోచించండి. ప్రమిద ఉంటుంది, ప్రమిదలో ఆవు నెయ్యి వేశాడు, ఆవు నీతిలో ఒత్తి వేశాడు. అదంతా ఏమిటి? ఏమంటారు దాన్ని చూస్తే? అక్కడ దీపాన్ని సిద్ధంగా పెట్టారండి అంటారు, కానీ దీపం అండి అంటారా? అది ఎప్పుడు దీపం? వెలిగితే దీపం. అసలు దానికి అగ్ని జోడు కావాలి, అది వెలగడం మొదలెట్టాలి. అది వెలగడం మొదలెట్టిన తరువాత దీపం అయింది. ఆవు నెయ్యి, ప్రమిద, ఒత్తి ఇన్ని ఉన్న వెలగడం వాటి చేతిలో లేదు. వెలగడానికి ఎవరో వచ్చి వెలిగించాలి. మూడు కలిపినా, మూడు ఎవరో తెచ్చి వేసినవే, మూడు వెలగడానికే సిద్ధంగా ఉన్నా వెలిగిపోవు. ఎవరో వచ్చి వెలిగిస్తే వెలుగుతుంది. ఆ నూనె అయిపోయే వరకు వెలిగిపోయి నూనె స్పర్శ తనకున్నంతసేపు కాలిపోయి నిద్రమైపోతుంది. విజ్ఞానం అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏదో లౌకికమైనటువంటి జ్ఞానమును పొందడం కాదు, అనుభవంగా పరబ్రహ్మము యొక్క స్థితి లోపల బాగా నిలబడిపోవడం. ఆ నిలబడిపోయిన వాడికి ఏమవుతుందంటే వాడు రెండిటికి దాటిపోయి వెళ్ళిపోతాడు. అసలు ఆ స్థితిని మీరు ఎప్పుడైనా కొద్దిగా ఊహ చేసే ప్రయత్నం చేయండి, ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి క్షణం మీ వంటి పెద్దల్ని నేను చటుక్కున ఆ మాట అనలేను. నాబోటిగడి జీవితం ఎలా ఉంటుందంటే ఏ సంకల్పం రానివ్వండి, ఏ పని చేయనివ్వండి, సాధారణంగా అది రెండిటిలో ఏదో ఒకదాన్ని పట్టుకుంటుంది. ఒకటి రాగము, రెండు ద్వేషము. ఈ రెండిటిలో ఒకటి ఉంటుంది. ఇది ఈ పని చేస్తున్నా, ఎందుకు చేస్తున్నావు? ఇదిగో ఈ విషయం వస్తుందని ఓ ఆశ, ఓ ప్రేమ, ఓ అనురాగం. రాగము పాశము, అందుకే అనురాగ పాశముల చేత కట్టబడ్డాడంటారు. రాగస్వరూప పాశాఢ్య, రాగము చేతనైనా చేస్తాడు, లేకపోతే ఎవడి మీదో కోపం ఉంది వాణ్ణి పాడు చేయాలి అందుకైనా చేస్తాడు. ఈ రెండు తప్ప రాగము లేదు, ద్వేషము లేదు. ఎందుకు చేస్తున్నావు? చేయకుండా ఉండలేక. నేను ఈ పని చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను అంటే నాకు దాని మీద ప్రేమ ఉండి కాదు. మరి ఎందుకు చేస్తున్నావు? ద్వేషం ఉండి కాదు. మరి రాగము లేదు, ద్వేషము లేదు, చెయ్యమని ఈశ్వరుడు చెప్పాడు కాబట్టి చేసుకెళ్ళిపోతున్నాడు. కర్తవ్యతా దృష్టి, రెండిటికి అతీతుడు. ఇప్పుడు అలా అయిపోయిన వాడికి ఏమవుతుందో తెలుసా? భయమన్న మాట ఉండదు, సంతోషం అన్నమాట ఉండదు. రాగం ఉంటే సంతోషము, ద్వేషం ఉంటే భయము. అవి అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు. అవి రాగం ఉందనుకోండి ప్రీతి ఉంటుంది. నాకు ఏదో మా మనవడు, మా మనవరాలు, ఓ గొప్ప రాగం, వాళ్ళ మీద గొప్ప ప్రేమ. వాళ్ళ మీద గొప్ప ప్రేమ కాబట్టి వాళ్ళు తాత అన్నారనుకోండి, ఓ పెద్ద మురిపం. తాత మా ఇంటికి వస్తావా అన్నాడు అనుకోండి, పెద్ద ఆనందం. వాడు ఏమన్నా 50 ఏళ్ళవాడా, 30 ఏళ్ళవాడా, వాడు ఏమైనా ఇల్లు కట్టాడా, వాడు ఏమైనా సంపాదించాడా, వాడి ఇంటికి నన్ను పిలిస్తే నేను మురిసిపోవడం ఏంటి అంటే కాదు. చూసావా, వాడు వాళ్ళ ఇంటికి రమ్మన్నాడే, వాడికి ఎంత ప్రేమో, ఆనందం. ఎందుకని? రాగం, వాడి మీద ప్రేమ ఉంది కాబట్టి వాడన్న మాటకు అంత ఆనందం. ద్వేషము, ఒకడి మీద కోపం ఉందనుకోండి, వాడు ఏమన్నా తప్పే. మీరు పట్టుకున్నారా లేదో? మీకు రాగం ఉన్నంతసేపు, ప్రీతి ఉన్నంతసేపు వాడు ఏమన్నా మీరు సర్దుకోగలరు. ఏమన్నామండి,
ఆయనకి చాలా ప్రేమ అండి, ఆయన అలా అన్నారంటే ఏదో ఉంటుందిలేండి, పెద్ద మనం పట్టించుకోక్కర్లేదు, మనం పట్టించుకోక్కర్లేదంటాడు. అదే అప్రీతిగా మారిందనుకోండి, మనసులో ద్వేషభావన అంకురించిందనుకోండి, ఆయనలో పాపం మార్పు లేదు, ఆయన అలాగే ఉన్నారు, ఆయన మంచి కోసం చెప్పారు, వాడికి అలా అర్థం అవదు. చూసారా, ప్రతిదానికి కాళ్ళల్లో కర్రెడతాడండి అంటాడు. అవి మనసులోంచి వస్తున్న వికారములు. ప్రతి పని ఈ రెండు చట్రములలోకే వెడుతుంది. విజ్ఞాన దీపాంకురి, అసలు నిజంగా చేసిన అనుష్ఠానము ఫలించిందని గుర్తేమిటో తెలుసా? ఇక వాడి శాంతి చెదరదు. శాంతి చెదిరిపోయేది దేనికి చెదిరిపోతుందండి? రాగమునకు చెడిపోతుంది, ద్వేషమునకు చెడిపోతుంది. నాకు ఎవరి మీదో చాలా ప్రేమ ఉందనుకోండి, వాళ్ళు నెల ఉండి వెళ్ళిపోతే మళ్ళీ ఏడవాలా? మళ్ళీ 5 నెలల పోయాక వస్తున్నానంటే ఎగిరి గంతేయాలా? ఎగిరి గంతేయాలి 5 నెలలకు ఒకసారి. ఓ నెల తర్వాత నెల మీద పడుతూ ఉండాలి. ఎందుకు వచ్చింది? రాగము వలన. ద్వేషం. వాడు కనపడ్డాడు అనుకోండి ఏడవాలి, వాడు గుర్తు వచ్చాడు అనుకోండి ఏడవాలి, వాడు గుర్తుకు రాలేదనుకోండి, కనపడలేదనుకోండి మామూలుగా ఉంటాడు. రెండిటి ఫలితం ఒకటేనా? తత్వత ఏమైనా తేడా ఉందా? సుఖ దుఃఖములు వాటి పిల్లలు. రాగద్వేషముల యొక్క బిడ్డలు ఎవరంటే సుఖ దుఃఖములు, వాటిలో తిరుగుతూ ఉంటాడు. ఆ దుఃఖం వచ్చినప్పుడు బాధపడుతూ ఉంటాడు, చూసావా నేను ఇంతవాడిని, వాడు చూసావా ఎలా అన్నాడు అంటుంటాడు. సుఖం వచ్చినప్పుడు చూసావా వాడిదే ఉంది నాది అంటుంటాడు. ఇలా చూపిస్తూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు, కింద పడుతూ ఉంటాడు, మీద పడుతూ ఉంటాడు, సుఖపడుతూ ఉంటాడు, దుఃఖపడుతూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు. ఇదంతా మాయలో తిరగడం కాదు. విజ్ఞాన దీపాంకురి, నువ్వు భక్తితో శ్రద్ధతో ఆవిడ చెప్పినట్టుగా నడవడం మొదలుపెట్టావు అంటే కొనసాగింపు అని మీకు నేను చెప్పాను కదా, పూలు దండగుచ్చినట్టు. లీలానాటక సూత్రఖేళనకరి విజ్ఞాన దీపాంకురి, ఆవిడ చెప్పినట్టుగా ఒకడు కష్టపడి శాస్త్రాన్ని పట్టుకున్నాడు, గురువుగారిని పట్టుకున్నాడు, ధార్మికంగా బతుకుతానన్నాడు. ఏమిటి దాని ఫలితం? ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత ఎవడో పొందుతాడండి అంటే ఏమిటి దానికి? ఎవడు చూసి వచ్చాడు కాదు, ఇక్కడే వాడు జీవన్ముక్తుడు అవుతాడు. అంటే ఎలా ఉంటాడు అంటే, మూక పంచశతిలో మూకశంకరులు ఆర్యాశతకంలో అంటారు, శివ శివ పశ్యంతి సమం శ్రీకామాక్షీ కటాక్షితా పురుషా విపినం భువనం అమిత్రమిత్రం లోష్టంచ యువతి బింబోష్టం. శివ శివ పశ్యంతి సమం, శివ శివ ఆశ్చర్యం. వాడికి అటువంటి వాడికి అన్నీ సమానములే. ఏవి సమానములు? శ్రీకామాక్షీ కటాక్షితా పురుషా, శ్రీకామాక్షి యొక్క కటాక్షమును పొందినటువంటి వాడు ఎవరుంటాడో ఆమె అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. ఎందుకని ఆమె చెప్పినట్టు బ్రతుకుతున్నాడు. ఆమె అనుగ్రహమునకు పాత్రుడైన వాడు ఎవరున్నాడో వాడి ఎందు విజ్ఞాన దీపమును వెలిగించినప్పుడు వాడు ఎలా ఉంటాడు అంటే విపినం భువనం. అరణ్యము భవనము ఒక్కటే. ఏమిటి దాని అర్థం? అరణ్యం భయం. ఎరా అడవిలోకి వెళ్ళి ఉంటావా 4 రోజులు? అమ్మ వద్దండి. ఎందుకని? అడవిలో పులుంది, అడవిలో పావుంది, కొండ చెలవు ఉంది, తేలుంది, జెర్రుంది, సింహం ఉంది, ఏనుగుంది, ఇంకేమైనా ఉందా? ఊళ్ళో ఉంటా, ఊళ్ళో మళ్ళీ భవనంలో హాయిగా ఉంటా. ఎందుకని? అక్కడ భయం, ఇక్కడ విరుద్ధం సుఖం, ధైర్యం. భయము ధైర్యము ఈ రెండిటికి పర్యాయ పదాలు ఏమిటి? విపినం భువనం. శ్రీకామాక్షీ కటాక్షితా పురుషా పశ్యంతి సమం విపినం భువనం. కామాక్షి అనుగ్రహమును పొంది విజ్ఞాన దీపము వెలిగింపబడిన వాడికి అరణ్యం ఒక్కటే, భవనం ఒక్కటే. అంటే వాడికి భయము లేదు, ధైర్యము లేదు, రాగము లేదు, ద్వేషము లేదు, సుఖము లేదు, దుఃఖము లేదు, అన్నిటికీ అతీతుడై ఉన్నాడు. అంటే ఆయన మనసు ఇక కదలదు, కదలకుండా పరిపూర్ణమైనటువంటి శాంతితో ఉన్నాడు. అలా ఉండి తాను చెయ్యవలసినది చేసి వెళ్ళిపోతుంటాడు కర్తవ్యతానిష్టతో. అలా చేరిపోయిన వాడు ఎవరున్నాడో వాడు విజ్ఞాన దీపము వెలుగుతున్నవాడు. వాడిని ఊహించాలేమో కానీ మనం అసలు అలా అవడం మాటలండి. ఆవిడ అనుగ్రహం అంటే సాధన అనేది కొనసాగిస్తూ ఉండగా ఎప్పుడో అప్పుడు ఆవిడ దీపం వెలిగిస్తుంది. చీకటిని తిట్టుకుంటూ కూర్చుంటే దీపం ఎందుకు వెలుగుతుంది? ఎప్పటికవుతుందండి ఇవన్నీ అంటే అవుతుందా? నువ్వు ఎక్కడో ఇంట్లో చేయి పెట్టి తడివి మొత్తం మీద ప్రమిద పట్టుకోవాలి చీకటిగా ఉన్నప్పుడు.
అందులోకి తెచ్చి ఆవు నెయ్యి పొయ్యాలి. ఎక్కడో జాగ్రత్తగా చీకట్లోనే డబ్బాలన్నీ వెతికి మూత విప్పి వాసన చూసి ఆవు నెయ్యి అని చెప్పి పట్టుకొచ్చి జాగ్రత్తగా ఏదో దగ్గర పెట్టుకుని కాస్త ఆ నెయ్యి వేయాలి. మళ్ళీ చీకట్లో తడివి తీసుకొచ్చి ఒత్తి పట్టరావాలి. పట్టుకొచ్చి ఒత్తి నలిపి జాగ్రత్తగా అందులో వేసి నెయ్యి తగిలిందని ముందుకు పెట్టి అగ్గిపెట్టి వెతకడం మరీ కష్టం. అప్పుడు ఆ అగ్గిపెట్టి ఎక్కడుందో వెతుక్కోవాలి. వెతుక్కుని తెచ్చుకొని పుల్ల వెలిగిస్తే అప్పుడు వెలుతురు వస్తుంది. ఈ వెలుతురు శాశ్వతంగా ఉండడానికి ఆ ఒత్తి చివర వెలిగించాలి. అప్పుడు దీపం వెలిగింది. నువ్వు కర్మానుష్ఠానం చేస్తూనే ఉండాలి, భక్తితో ముందుకు పోతూనే ఉండాలి. అలా వెళ్ళగా 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 ఎప్పుడో ఆవిడ అనుగ్రహం కలుగుతుంది. ఒరే ఎంత నమ్మి నేను చెప్పినట్టు బ్రతుకుతున్నాడు రా. శాంతినివ్వడం జీవన్ముక్తుడు కావడం అన్న మాటకు అర్థం అంతే, అంతకన్నా ఇంకేముంటుంది. శ్రీకామాక్షీ కటాక్షితా పురుషా విపినం భువనం అమిత్రమిత్రం. ఆయనకి శత్రువు లేడు, ఆయనకి మిత్రుడు లేడు. వీడు నాకు చాలా దగ్గరవాడండి అని అనడం, వీడు నాకు శత్రువు అండి అని అనడం. ఆయన ఈయన్ని శత్రువు అంటే అన్నవాడి కర్మ, ఈయన నాకు స్నేహితుడండి అంటే అన్నవాడి కర్మ. ఆయన అనుకుంటున్నాడేమో స్నేహితుడని, ఆయన అలా ఏమనుకోడు. ఆయన అంటున్నాడేమో ఈయన శత్రువు అని, ఈయన అలా అనుకోడు. రెండూ ఆయనకి లేవు. ఎందుకనంటే మళ్ళీ మిత్రుడని అంగీకరించడానికి ఏమిటండి అంటారేమో మీరు. మిత్రుడిని అంగీకరిస్తే ఓ అనుబంధమా? ఓ అనుబంధం ఉండగానే వీడు మళ్ళీ ఎప్పుడైనా మారిపోతాడేమో, వీడు ఇలా అన్నాడేమిటి, అలా అన్నాడేమిటి, మొన్నటి వరకు బాగున్నాడు కదా ఇప్పుడు ఇలా అయ్యాడేమిటి, మళ్ళీ ఏడుపుకి సిద్ధమేనా? ఏది సుఖమో అదే దుఃఖం అయిపోతుందా తర్వాత? ఆ వస్తువు జారిపోయింది అనుకోండి, ఎడవాలా? ఆ మిత్రుడు కనపడకుండా పోయాడు అనుకోండి, పక్క ఊరు ఎక్కడికో వెళ్ళిపోయాడు అనుకోండి, బదిలీ అయిపోయి ఎడవాలా? అంత మంచి మిత్రుడు పోయాడు, ఏమిటో ఈ ఊళ్ళో ఉండే ప్రయోజనం అనుకోవాలా అనుకోవద్దా? కాబట్టి ఆయనకి సంగము లేదు, ఆయనకి మిత్రశత్రు భావనలు లేవు. అప్పుడు ఏం మిగులుతుంది? ఇంకా పరమశాంతి మిగులుతుంది. ఆయన ఎవరు? జీవన్ముక్తుడు. అన్నిటినీ విడిచిపెట్టేశాడు, అన్నిటినీ వదిలిపెట్టేశాడు, అన్నిటి నుంచి విడుదల చేయబడ్డాడు. ఆయన కాదు వదిలిపెట్టినది, ఆమె ఆయనను అన్నిటి నుండి విడుదల చేసినది. ఇప్పుడు ఆయన ఎవరు? ముక్త పురుషుడు. ఆయనే జీవన్ముక్తుడు. ఎప్పుడో ఆయన శరీరం కూడా పడిపోయింది, సాక్షిగా చూశాడు. ఓ ఇది పోతుంది, పోనీ ఆయన దాని గురించి బెంగలేదు, పోయింది. ఆయన ఇప్పుడు విదేహముక్తుడు, దేహము కూడా పోయింది, విదేహమోక్షం పొంది ఉన్నాడు. అంతటా నిండి నిబిడీకృతమైపోయి ఉండిపోతాడు. ఈ స్థాయి పొందగలగడం ఆమె అనుగ్రహము సుమా. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? నేను ఆకాశమంతెత్తు చెప్పా. ఆకాశమంతెత్తు ఆవిడివ్వగలిగింది అయితే పాతాళం దగ్గర ప్రారంభం కూడా ఆవిడిచ్చేది. అంత పెద్ద విజ్ఞానం ఇచ్చిన ఆవిడే. ఒకడికి అక్షరం ముక్క ఒకటి వచ్చిందంటే ఆవిడే. ఎందుకని? అన్ని అక్షరముల యొక్క స్వరూపము ఆమెయే కనుక. ఆమె అనుగ్రహము లేకుండా, శారదా కటాక్షము లేకుండా, సరస్వతి కటాక్షం లేకుండా ఎక్కడి నుంచి వస్తుంది చదువు? ఆమె అనుగ్రహమే. ఆ పైన గొప్పగా మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞ వచ్చింది. గొప్పగా మాట్లాడడం అంటే ప్రజల్ని వంచడానికి కాదు, వాళ్ళ జీవితాన్ని ఒబ్బిడి చేయడానికి కావలసిన మంచి విషయాన్ని ప్రతిపాదించగలిగిన శక్తి వచ్చింది. ఎంతో కఠినమైన విషయం, కానీ అవతల వారికి అర్థమయ్యేటట్టుగా చెప్పగలిగిన ప్రజ్ఞ అంకురించింది. ఇప్పుడు వాగ్దేవి అనుగ్రహం కలిగింది అంటారు. అది ఎందుకు వచ్చింది? వాగ్దేవి ఆవిడే అనుగ్రహించింది. పరాపశ్యంతి మధ్యమా వైఖరి రూపంలో అనుగ్రహించింది. అనుగ్రహిస్తే ఆయన అర్థం చేసుకోవడం కాదు, అవతల వారికి అర్థమయ్యేట్టు మాట్లాడగలుగుతున్నాడు అంటారు. ఇంకొక ఆయన అద్భుతమైనటువంటి కవనం ఇచ్చాడు, శాశ్వతంగా ఉండిపోతుందంతే. అడగలా పోతన గారు? అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అన్నారు. ఆయనకి అద్భుతమైన కవనశక్తినిచ్చింది. ఎంత గొప్ప భాగవతాన్ని ఆంధ్రీకరించి మనకిచ్చారు. ఒకరిని గొప్ప గాయకుడిని చేస్తుంది, ఒకరిని విద్వాంసుడిని చేస్తుంది, ఒకరిని గొప్ప అధికారిని చేస్తుంది, ఒకరిని బాగా చదువుకున్నవాడు. ఏ రకమైనటువంటి విద్యా సంబంధమైన విభూతులనిచ్చినా ఆవిడే ఇవ్వాలి. చివరికి చదువుకున్న చదువు వలన
ఆ చదువు ద్వారా నిష్కాపట్యమబ్బి, నిర్మలత్వమబ్బి, ధర్మమునందు అనురక్తి అబ్బి, ధార్మిక జీవనము ద్వారా శాశ్వత వస్తువు అనుభవములోకి వచ్చి పరమశాంతిగా తాను నిలబడిపోతే అది విజ్ఞానముగా నిలబడిపోయింది, పతాక స్థాయిలో వెళ్ళిపోయింది. అక్షరం దగ్గర మొదలుపెట్టి ఆయనే అక్షరమైపోయాడు. అంటే ఇక ఆయన నశించిపోని రూపానికి వెళ్ళిపోయాడు. అక్కడ వరకు తీసుకెళ్ళగలిగిన శక్తి ఎవరు? ఆమెయే. ఆ తల్లి వినా వేరొకరు లేరు. అందుకే శరజ్యోత్స్నా శుద్ధాం శిశియుత జటాజూట ముకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం సకృన్నత్వానత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీనా ఫణితయ. చిత్రం ఏమిటంటే ఆవిడ అలా అనుగ్రహించడానికి ఎంత పూజ చేయాలండి అంటే, నీ మనసు మంచిదైతే లీలానాటక సూత్రఖేళనకరి, నీ మనసుని నువ్వు చక్కగా సంస్కారవంతంగా ముందు నిలబెట్టుకోగలిగితే, నువ్వు ఆ కోణంలో ప్రయత్నం చేస్తే, అలా కొన్ని మెట్లెక్కి నిలబడగలిగితే సకృన్నత్వానత్వా ఒక్క నమస్కారం ఆవిడికి చేస్తే చాలా, ఆవిడ ఆ పైన పైకి ఎత్తేస్తుంది. ఇంజను 23 బోగీల్ని తీసుకెడుతోంది. 23 పెట్లు తీసుకెళ్ళడానికి ఇంజన్ మీద ఈ 23 పెట్లు చుట్టూ పట్టుకున్నాయా? బెల్ల ముక్క చేవలట్టుకున్నట్టు ఓ పెట్టి పట్టుకుంది. దానికి ఇలా ఉన్నటువంటి చోట గద్దగోరు తీసుకెళ్ళి ఇలా వేశారు. పెట్టి చేసే పని ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇంజన్ని వదిలిపెట్టకుండా పట్టుకుంటుంది, లేదా పట్టుకున్న దాన్ని పట్టుకుంటుంది. నువ్వు తిన్నగా ఆవిడ్ని పట్టుకోలేకపోతే భగవత్పాదుల్ని పట్టుకో. భగవత్పాదులు అన్న మాటకు అర్థం ఏంటి? ఎవరి పాదములు పట్టుకుంటే భగవంతుడు అందుతారో ఆయన భగవత్పాదులు. శంకర భగవత్పాదుల్ని పట్టుకో. శంకర భగవత్పాదాచార్యకృతమైన అన్నపూర్ణాష్టకాన్ని పట్టుకోవడం అంటే భగవత్పాదుల్ని పట్టుకోవడం. ఆయన పాదములు పట్టుకుంటే అన్నపూర్ణమే అందుతుంది నీకు. ఆమెయే అనుగ్రహిస్తుంది, ఆమెయే ఆ పైకి తీసుకెడుతుంది. ఒక్క నమస్కారం చాలు. ఆ అధ్యవసాయంతో కూడుకున్న బుద్ధితో, ఆ సంస్కారవంతమైనటువంటి జీవన విధానం ఉన్నప్పుడు. కాబట్టి లీలానాటక సూత్రఖేళనకరీ విజ్ఞాన దీపాంకురి శ్రీ విశ్వేశ మనప్రసాదనకరీ. ఇదో తమాషా అయిన విచిత్రం. విశ్వేశ్వరుడి యొక్క మనసు రంజిల్లడానికి ఆమెయే కారణం. శ్రీ విశ్వేశ్వరుడు మనని అనుగ్రహించి సదాశివానుగ్రహద, సదాశివుడి యందు మనం ఐక్యమైపోవడానికి ఆమె కారణం. ఈ మాయలో తిప్పుతున్న తల్లే ఆ మాయా అన్న అవనికని పైకెత్తేసి, ఇదిగోరా ఇది యథార్థ స్వరూపమని విజ్ఞాన దీపాంకురి అయి మనని శంకరుని యందు కలపగలదు. అది పతాక స్థాయి. ఆమె అసలు ఘనమైన జ్ఞానము శంకరుడు. అటువంటి శివుని మనసుని కూడా రంజిల్ల చేయగలదు. అసలు ఇంకా ఆమె శక్తికి అంతం ఏమైనా ఉందండి అసలు? అంటే ఈ మాట అనడం ద్వారా శంకరులు ఏం ప్రతిపాదిస్తున్నారంటే, ఆయన మనసుని రంజిల్లేటట్టుగా ఆవిడ ప్రవర్తిస్తుంది అండంలో ఆమె మహాపాతివ్రత్యమును కీర్తిస్తున్నారు. ఆవిడ మహాపతివ్రత. ఆమె శంకరుని మనసు మాత్రమే రంజిల్లేటట్టుగా ప్రవర్తిస్తుంది. ఆయన మాత్రమే మనసు చేత సంతోషిస్తాడు. ఈ మాట నేను చెప్పినప్పుడు మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. మా నాన్నగారి మనసు మా అమ్మగారి యందు రంజిల్లుతుంది. నా మనసు మా అమ్మగారి పాదముల యందు పరిఢవిల్లి భక్తితో ఒరిగిపోతుంది. నాకు ఆవిడ మా అమ్మ, మా నాన్నగారికి ఆమె అనుకూలవతి, సౌజన్యవతి. ఆయన మనసు రంజిల్లడానికి ఆమె హేతు. ఇంతకన్నా పవిత్రంగా చెప్పడం నాకు చేత కాదు. ఇంకా అంతవరకే నేను చెప్పగలను, అంతకన్నా కిందకి దిగలేను నేను. శ్రీ విశ్వేశ్వరుని యొక్క మనస్సు రంజిల్లేటట్టు చేయగలదు. అందుకే ఆమె శివకామ సుందరి. శివుని యొక్క కామమును తీర్చి సౌందర్యమును ప్రకటించి ఆయనకు అందగత్తెగా సుందరిగా కనపడగలదు. మనకి అఖిలాండేశ్వరి, అందరికీ తల్లి, పరిపాలకురాలు, జగజ్జనని, నాకు తల్లి. మా నాన్నగారు విశ్వేశ్వరుడికి శివకామ సుందరి, చిదంబరంలో శివకామ సుందరి, మధురైకి వస్తే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి జగజ్జనని మీనాక్షి. అక్కడికెడితే అలా, ఇక్కడికి వస్తే ఇలా. అమ్మ బిడ్డలు మధ్య ఉన్న సంబంధమే అలా పరిఢవిల్లుతుంది. ఆ పాతివ్రత్యం అనుక్షణం కనపడుతుంది. అందుకే
మనిషిలో భావనలను ఆవిష్కరించగలిగినవి ఏవి అంటే కన్నులు ఒక్కటే. రసములు అంటారు. నవరసములను కూడా ఏం చెప్తాయంటే ఒక్క కళ్ళు చెప్తాయి. మిగిలిన అవయవాలు కానీ అంగప్రత్యంగములు ఏవీ చెప్పలేవు. ఏదో నాకు చాలా కోపం వచ్చిందనుకోండి, రౌద్రరసంలో ఉన్నాననుకోండి, భగవంతుడి దయ వల్ల అట్లా ఎప్పుడూ కలగకుండుగాక, రౌద్రరసంలో ఉన్నాననుకోండి, ఇలా అని ఊగిపోతూ కనపడచ్చు, తెలియచ్చు. కానీ కొన్ని కొన్ని రసాలు ఉంటాయి, ఆ రసాలు కనపడేవి కావు, అవి చేతుల్లో కాళ్ళల్లో కనపడవు. కానీ 9 రసాలు కూడా ఎక్కడ కనపడతాయంటే కళ్ళల్లో కనపడతాయి. అమ్మవారికి సంబంధించినటువంటి భావనలన్నీ ఎప్పుడూ శివుడి చుట్టూనే తిరుగుతాయి. అది ఆమె యొక్క మహాపాతివ్రత్యం. అందుకే ఆమెకి ఒక నామం ఉంది లలితా సహస్రంలో. ఆమె స్వాధీనవల్లభ. స్వాధీనవల్లభ అంటే బాహ్యంలో అర్థం ఏమిటి? మొగుణ్ణి తన చెప్పు చేతల్లో పెట్టుకున్నది. ఆమెకు స్వాధీనమైపోయాడు. ఆమె చెప్పకుండా అడుగు తీసి అడిగాడు. వేశాడో ఇంకేమైనా ఉందా అందాని అర్థం. అయితే అది పాతివ్రత్యమా? అలా ఆవిడ ఉంచచ్చా శంకరుణ్ణి? కాదు. స్వాధీనవల్లభ అంటే ఆమె ఆయనని అదుపులో ఉంచుకున్నది అని చెప్పకూడదు. ఆమె ప్రేమ చేత ఆమె శంకరుణ్ణి అనువర్తించి ఆయన మనసు గెలుచుకున్న కారణం చేత ఆమెకి చెప్పకుండా ఆయన ఏమీ చెయ్యలేడు. ఆయనకి ఆమె అంటే అంత ప్రేమ. ఎందుకంటే ఆమె ఏ మంచి పనిని కాదంది కనుక. ఆ పిచ్చిదానికి చెప్పకుండా ఎందుకు? అదేం వద్దంటే కదా. అందుకే ఆవిడికి చెప్పకుండా ఆయన ఏం చేయడు అసలు. అంటే భర్తని అంత ప్రీతితో వశం చేసుకుంది. అందుచేత ఆమె స్వాధీనవల్లభ. ఆమె భావములు కూడా అలాగే ప్రకటనమవుతాయి కన్నుల్లోంచి. శివే శృంగారార్ధ్ర తదితరజనే కుత్సనపర సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతి హరాహిభ్యో భీతా సరసిరుహ సౌభాగ్యజననీ సఖీషస్మేరాతే మయి జనని దృష్టి సకరుణ అంటారు శంకరులు సౌందర్యలహరులు. 9 రసములు అమ్మవారి కళ్ళలోంచి ఎలా వస్తాయో చెప్పవలసి వస్తే శివే శృంగారార్ధ్ర. శంకరుడు కనపడేటప్పటికీ ఆమె కన్నులలో శృంగార రసం ఒలుకుతుంది. ఒలికి ఆర్ధ్ర ఆమె కళ్ళు తడిని పొందుతాయిట. అంత సంతోషం శివుణ్ణి చూస్తే. శివకామసుందరి. ఇంకంతకన్నా ఎందుకంటే వ్యాఖ్యానం శివే శృంగారార్ధ్ర. శివుడే పురుషుడు ఆమెకు. ఆయనని చూస్తే ఆమె కన్నుల యందు శృంగారము రసము కనపడుతుంది. ఇంకెవరైనా వెళ్ళి నేను పురుషుణ్ణే నించున్నాడు అనుకోండి, అలా నిలబడితే తదితరజనే గుత్సనపరా భీభత్సరసం కనపడుతుంది ఆవిడ కళ్ళల్లో. మరి ఏమండి ఎలా నించోవాలి లోకంలో ఉన్న పురుషులు? అమ్మ దగ్గరికి వెళ్ళి నించున్నప్పుడు అమ్మా అన్నాడు అనుకోండి కొడుకు, అమ్మకి వాడు పురుషుడు అనుకోదు, అమ్మతనమే ప్రకటన అవుతుందంతే. మా అబ్బాయి అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను పురుషుడునన్న భావనతో వెళ్ళకు, నేను నీ కొడుకునమ్మా అని వెళ్ళు. కాకుండా నేను మొగాణ్ణమ్మా అని వెళ్తావా? ఆవిడ కళ్ళల్లో భీభత్సరసం కనబడుతుంది. అంత పాతివ్రత్యం. శివే శృంగారార్ధ్ర తదితరజనే కుత్సనపర సరోషా గంగాయాం. రౌద్రరసం కనపడాలి ఆవిడ కళ్ళల్లో. అందమైన శ్లోకం చెప్తూ ఆ రౌద్రరసం చెప్తే ఏం బాగుంటుంది? అందుకే శంకర భగవత్పాదుల అనితరసాధ్యమైన ప్రజ్ఞ. లోకంలో ఉత్తమమైన సాధ్వి తన భర్తతో ఎన్ని అనుబంధములు ఎంతమంది ఎలా పెట్టుకున్నా ఏమనుకోదు, పరమ సంతోషంగా అంగీకరిస్తుంది. నేను మీ చెల్లెల్లాంటి దాన్నండి, నేను మీ చెల్లెల్నండి అని 1,000,000 మంది ఉండనివ్వండి, ఆవిడకి ఏం అభ్యంతరం ఉండదు. నేను మీ అక్క లాంటిదాన్ని, ఏమీ అభ్యంతరం ఉండదు, పరమ సంతోషం పొందుతుంది మా వదిలి గారు. నేను మీ అమ్మ లాంటిదాన్ని, ఎంతో సంతోషిస్తుంది, నాకు ఇంతమంది అత్తగారు అని. నేను మీ అమ్మ లాంటిదాన్ని, ఎంతో సంతోషిస్తుంది. ఆ మాట ఏ స్త్రీ లోకంలో అనను అనదు. ఒకవేళ ఎవరైనా అలా మనసులో భావన పొందినా ఆమె పొందిన స్థానము నేను పొంది ఉంటే అని అనుకున్నట్టుగా ఆవిడికి తెలిసిందనుకోండి, ఆవిడ కళ్ళల్లో రౌద్రరసం కనపడుతుంది. ఆవిడికి ఏంటి లోకంలో ఎవరికి కనపడదు? అక్కడికి తీసుకొచ్చారు శంకరాచార్యులు వారు. అదే ఆయన గొప్పతనం. మరి అలా ఎవరన్నారండి అసలు? ఆవిడ విషయంలో అలా అనగలిగినమో అలా చూడగలగడమో ఎవరికైనా సాధ్యమే? అంటే సభలో శంకరుడు కూర్చుని ఉండగా ఆయనని కీర్తిస్తూ ఉంటారు.
శంకర నువ్వు ఇంత గొప్పవాడివి అంత గొప్పవాడివి అని కీర్తిస్తుంటే గంగమ్మ ఆయన జటాజూటంలోంచి పైకి తొంగి చూసిందిట. ఇలా చూసిందిట పార్వతీదేవి. చూసినప్పుడు ఆవిడ కళ్ళల్లో రౌద్రరసం కనపడిందిట. ఎందుకంటే తపస్సు చేసిన దాన్ని, అపర్ణ అయిన దాన్ని, పుట్టింటికి తీసుకొచ్చిన దాన్ని, పాణిగ్రహణం చేసిన దాన్ని, భార్యని నేను ఆయన పత్నిని, ఆయన్ని పొగుడుతుంటే ఏదో తలని ధరించాడు భరించాడు కాబట్టి భర్తృ శబ్దమేమో కానీ ఆయన నీకు భర్త ఎలా అయ్యాడు, ఏమిటి తగుదునమ్మా భార్యనన్నట్టు తొంగి చూస్తున్నావు అని గంగమ్మ వంక చూసినప్పుడు కళ్ళల్లో రౌద్రరసం కనపడుతుంది. అంటే ఆయన చుట్టూ ఉంటాయి ఆవిడ భావాలు. అది ఆమె పాతివ్రత్యం. శివే శృంగారార్ధ్రా తదితరజనే కుత్సనపర సరోషా గంగాయాం గిరిజచరితే విస్మయవతి. ఇదో చమత్కారం. అసలు ఆమె ఆదిశక్తి. ఆమె వలన, ఆమె శక్తి వలన ఎవరైనా ఏమైనా చేస్తారు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితిం నచేదేవం దేవో నఖల కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదివిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యప్రభవతి. శక్తి లేకుండా కదలగలిగిన వాడు ఉంటాడా అసలు? ఆదిశక్తి. ఆమె ప్రవేశించిన కారణంగా ఎవరైనా ఏమైనా చేస్తారు. ఆవిట కూర్చుని తన భర్త గొప్పతనం సరస్వతీదేవి వీణ మీద కీర్తన చేస్తూ ఉంటుంది. అబ్బా శంకరుడమ్మ మన్మధుణ్ణి కాల్చేశాడు. యమధర్మరాజు గారి వక్షస్థలం మీద ఎడమపాదం పెట్టి తన్నేశాడు. వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భుభృత్పర్యటనం నమత్సురశిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు. శివానందలహరి. యమధర్మరాజుని చంపేశాడమ్మా, మన్మధుణ్ణి కాల్చేశాడమ్మా, గజాసురుడి యొక్క కుంభస్థలాన్ని చీల్చవతల పారేశాడమ్మా, త్రిపురాసురుల్ని ఒక్క బాణంతో కొట్టేశాడమ్మా అని ఆయన యొక్క వైభవాన్ని కీర్తిస్తుంటేట నిజానికి ఆదిశక్తి ఆవిడ అనుగ్రహమేగా ఇవన్నీ, ఆవిడ లోపలికి ప్రవేశించేగా చేయిస్తుంటుంది. అయినా మా ఆయన ఇంత గొప్పవాడా అని ఏం తెలియనట్టు ఇలా పెట్టి అలా విస్మయవతి అద్భుతరసం కనపడుతుందట కళ్ళల్లో. అబ్బా మా ఆయన ఇంత గొప్పవాడా అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆమె భావనలు ఆయన రసములు ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతి హరాహిభ్యో భీత. అన్నీ బాగానే ఉన్నాయి కానీ అసలు ఆమె కళ్ళల్లో భయం కనపడిందని చెప్పడం ఎలా? ఆమె లోకములన్నిటినీ రక్షించే తల్లి కదా. వరత్రా సత్రాణ శంకరాచార్యులు వారు మొట్టమొదటి చెప్పారు కదా వరాభయకరి సౌందర్య రత్నాకరి. లోకాలకి అభయం ఇచ్చే తల్లి భయపడిపోతే ఇంకా అర్థం ఉంటుందా? చెప్పడం చాలా కష్టం కదా. ఎంత చమత్కారం చేశారంటే శంకర భగవత్పాదులు ఏదో పరమశివుణ్ణి కీర్తిస్తుంటే ఏదో ఆవిడ చెయ్యిలా పెట్టింది, ఆయన చెయ్యిలా పెట్టాడు. ఆవిడ ఎడం చేతి పక్క కదా ఉంటుంది, ఆవిడ ఇలా కుడి చేయి పెట్టింది, ఆయన అటుపక్క కూర్చుని ఉన్నాడు, ఆయన ఎడం చెయ్యి ఇలా పెట్టాడు. మరి భార్యాభర్తలు అన్న తర్వాత చేతులు దగ్గరగా ఉంటే దోషమే ఉంది. కానీ ఆయన ఏం చేస్తాడు, పావులు అలంకారంగా చేసుకుంటాడు. ఓ పిల్లపాము ఒకటి చుట్టుకున్నాడు చేతికి. ఆ పిల్లపాము ఏం చేసింది, పక్కన అమ్మవారి చేయి చూసి మెల్లిగా తలెత్తి ఆవిడ చేతి మీదకి వెళ్ళింది. పాము అడుగున చల్లగా ఉంటుంది అంటారు, చల్లగా ఉంటుంది. ఆవిడ ఏదో మంచి పరవశంలో ఉంది, శివుడి మీద సంకీర్తనం జరుగుతోంది. ఈవిడ చల్లగా తగిలిందని ఇలా చూసింది, పాము ఎక్కుతోంది అందిట. అప్పుడు ఆవిడ ఉలికిపాటులో భయం కనపడింది నాకన్నారు శంకరాచార్యులు. అంటే అందంగా చెప్పారు, అంతేగాని ఆవిడ భయపడితే అర్థమేముంది. హరాహిభ్యో భీత సరసిరుహ సౌభాగ్యజననీం. వీరరసం కనపడిందన్నారు. వీరరసం కనపడిందంటే ఆవిడ మహిషాసుర మర్దనం చేయడం, శుంభుల్ని మర్దించడం, ధూమ్రలోచనుణ్ణి చంపడం, అవన్నీ చెప్తే శ్లోకం తాలూకా అందం పోతుంది. అందుకే ఆయన ఎంత చమత్కారం చేశారంటే అమ్మవారిని పద్మనేత్ర అంటారు కదా, పద్మముల వంటి కన్నులున్న తల్లి అంటారు. ఓసారి పద్మాలు మాతో పోలుస్తారు, అమ్మవారి కళ్ళు మాలా ఉంటాయి అని వచ్చి నించున్నాయిట. నించుంటే అమ్మవారు చూసి ఏమిటో పొద్దున్న పుట్టి రాత్రి వాడిపోయే మీకు ఏదో అన్నారు కదా అని నా కన్నులతో పోలిక అని ఇలా చూసింది. చూసేటప్పటిగా ఆ పద్మాలు వెంటనే హడిలిపోయేట. అందులో ఆవిడ చంద్ర సూర్యౌచ నేత్రే, చంద్రుడి యొక్క కంటితో చూసిందనుకోండి పద్మాలు ముకులించుకుపోతాయి, సూర్యుడి యొక్క నేత్రంతో చూసిందనుకోండి కలువలు ముకులించుకుపోతాయి. ఆవిడ ఇలా చూసిందిట, ఓడిపోయామన్నట వెంటనే తామరం. కాబట్టి అప్పుడు అమ్మ నీ కళ్ళల్లో వీరరసం కనపడింది అన్న. సరసిరుహ సౌభాగ్యజననీం సఖీషు స్మేరాతే.
హాస్యరసం ఎప్పుడు కనపడాలి అంటే ఆమె చెలికెత్తెలు ఉంటారు ఎప్పుడు వాళ్ళు హాస్యం ఆడుతుంటారు అమ్మవారి మీద. ఇప్పుడు ఆ పాటలన్నీ ఏమైపోయాయో ఏదో పూర్వం చక్కగా పాడుతుండేవారు ప్రదోష వేళలో ఇంట్లల్లో కూర్చుని భజన చేసి సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ అని ఈ పాటలు పాడుతుండేవారు ఇళ్లల్లో. ఏదో ఇదేంటి కాళ్ళకి గజ్జెలు పెట్టి మొలకు వడ్డాణం పెట్టి కలహంస నడకాల కలికి కలికి ఎక్కడికే అంటే ఏదో కైలాసమందున్నాడు ఒంటి నిండా విభూతి పూసుకున్న దొర దగ్గరికే అని అమ్మవారి మీద వెటకారం ఆడుతున్నట్టుగా కీర్తనలు. ఒళ్ళంతా విభూతి పూసుకున్నాడే వాడి దగ్గరికి బయలుదేరావా చక్కగా పట్టుబట్ట కట్టుకుని వడ్డాణం పెట్టుకుని కాళ్ళకి గజ్జెలు పెట్టుకుని పెడుతున్నటువంటి కలికి ఇంత చేసి ఆ ఒళ్ళంతా ఏనుగు చర్మం కట్టుకుని బూది పూసుకున్న వాడి దగ్గరికా అని చెలికెత్తెలు హాస్యం. అంటే ఆయన తక్కువవాడు కాదండో, అలాంటి ఆవిడే ఒప్పుకోదు. మహాతల్లి ఆయనంతటి మహానుభావుడు. కలికి ఎక్కడికే అంటే సాంబశివుని సన్నిధికే అని ఆవిడంటుంటుంది. వాళ్ళు వెటకారం ఆడుతుంటారు, ఆవిడ నవ్వుతూ ఉంటుంది. నీ కళ్ళల్లో అమ్మ హాస్యరసం ఎప్పుడు కనపడిందంటే నీ చుట్టూ చిలికెత్తెలు హాస్యం ఆడుతున్నప్పుడు. మరి కరుణారసం ఎప్పుడు కనపడింది? మయి జనని మా అమ్మ. ఆ శ్లోకం నేను చదివినా అంతే, మయి నేను. మయి జనని దృష్టి సకరుణ. ఈలోగా ఎవరో వచ్చి చెప్పారమ్మా శంకరాచార్యులు వారు వచ్చారన్నారు. ఓ శంకరుడు వచ్చాడా రమ్మను. శంకరులు లోపలికి ఎడుతుంటే చూసేటప్పటికి అమ్మా నన్ను చూసేటప్పటికి నీ కళ్ళల్లో కరుణ కనపడిందమ్మా అన్నారు. మరి 8 రసాలేగా చెప్పారు శంకరాచార్యులు వారు. శివే శృంగారార్ధ్ర తదితరజనే కుచ్చనపర సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతీ హరాహిభ్యో భీత సరసిర్హ సౌభాగ్యజననీం సకీష స్మేరాతే మయి జనని దృష్టి సకరుణ. మరి నవరసాలేవి 9వదేది? అసలైన రసమేది? శాంతం. శాంతము లేక సౌఖ్యము లేదు. మరి శాంతరసం చెప్పలేదే.